శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. మార్క్ చాప్టర్ 5 వర్స్ 34లో సెకండ్ లైన్ చూడండి. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. చాలా బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను బాగు చేస్తున్నారు. ప్రభువా, నా వల్ల కాదు, ఈ రోగం నాకు వచ్చింది, నన్ను ఈ రోగం నుండి బాగు చేయి, నాలో ఈ ముళ్ళు తీసేయి, ఈ వ్యాధి నాకు తీసేయి ప్రభువా, నేను భరించలేకపోతున్నానని ఒంటరిగా ఏడుస్తున్నావు కదా, చనిపోతానేమో అని భయపడుతున్నావు. ఏదో అయిపోతుంది, ఏదో నా శరీరంలో నాకు తెలియకుండా జరుగుతుంది, నాకు అంటే పీస్ లేదు, శాంతి నాకు లేదు, నన్ను ఒక్కసారి టచ్ చేయి, నన్ను బాగు చేయవా అని ఎంతో పేదాయిపడి అడుగుతున్నావు, దేవుడిని ప్రార్థిస్తున్నావు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు నీకు వాగ్దానం అనుగ్రహిస్తున్నది ఏంటంటే, నీ బాధ నివారణ అయిపోతుంది. ఏ బాధ విషయంలో నీవు కుమిలిపోతున్నావో అది కొట్టివేయబడుతుంది అనమాట. హెల్త్ పరంగా నువ్వు మంచి అద్భుతమైనటువంటి పెర్ఫెక్ట్ అయిపోయేలాగా దేవుడు నిన్ను స్వస్థపరిచి అందులో నుంచి నేను బయట తీసుకొస్తున్నాడు. గొప్ప సాక్షిగా ఉంటారు. ఇంకా తెలియకుండా ఏ బర్డెన్ నీ మీద ఏలుబడి చేస్తుందో ఆ భారమంతా కూడా దేవుడు నీకు దూరం చేస్తున్నాడు. ఇక నీ బాధ నివారణై, ఎంత మంచి మాట చూడండి, బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక. దేవుని విశ్వాసం ఉంచావు, ఆయన నిన్ను బాగు చేస్తున్నారు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 10వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, మరి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడు అయినా, గట్టిగా చదవాలి, యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయం అందకుము, నేను దూరము నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే. అందరూ ఈ వాగ్దానాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. యాకోబు, ఇశ్రాయేలు విస్మయమందుకుము, దూరము నుండి నిన్ను చెరలోనికి పోయిన దేశం నుండి నీ సంతానం వారిని రక్షించుచున్నాను. బెదిరించేవాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఈ వాగ్దానాన్ని మీరు కంఠమునకు హారముగా ధరించుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద అక్షరాలతో రాసుకోండి. డిటిపి చేయించుకోగలిగితే కంప్యూటర్ సెంటర్కి వెళ్తే వాడు తీసిస్తాడు, ప్రింట్ చేసి లేదా టైప్ చేసి, అది మీ గదిలో మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. ఉదయం లేచిన వెంటనే ఇది దేవుడు మహావాగ్దానం, ఇది ఆమేన్. చూడండి, గత సంవత్సరం వాగ్దానము చాలామంది సాక్ష్యాలుగా చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం వాగ్దానము నీ నోట నుండి సాక్ష్యము దేవుడు బయటిస్తాడు. హల్లెలూయా. నిన్ను భయపెట్టే దరిద్రం ఉండదు, ఇంకా భయపెట్టే రోగం ఉండదు, ఇంకా భయపెట్టే ఆర్థిక సమస్య ఉండదు, భయపెట్టే మంత్రశక్తులు ఉండవు, భయపెట్టే చేతబడి శక్తులు నీ దగ్గరికి రావు. నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో అసలు భయపెట్టేవాడు సాతానుడు లేకుండా పోతాడు. అంటే ఏదైనా బెదిరిపోతుంటే భయంగా ఉంటుంది. ఏంటి భయం అంటే ఏముండదు, కానీ నిన్ను
నీ శరీరంలో దాగి ఉన్న రోగమైనా వ్యాధి అయినా అది ఏదైనా క్యాన్సర్ ఏమో గడ్డ కట్టేసినట్టుంది. ఈ మధ్య నాకు కాళ్ళు పట్టేస్తున్నాయి, నాకేమన్నా ఎముకలలో జబ్బు వచ్చిందా, రక్తములో మార్పు వచ్చిందా, ఇంతకుముందు వేరులాగా ఉన్నాను, నా శరీరం మార్పు చెందుతుంది, నా దృష్టి చేంజ్ అవుతుంది, నాకు ఏదైనా వస్తుందేమో, ఏమో ఎవరి చేత చేయించుకోకుండా వెళ్ళిపోవటమే మంచిది అని అనుకుంటున్నావేమో. రోగము రూపములో సాతానుడు నిన్ను బెదిరిస్తున్నాడేమో. అప్పుల రూపములో నీవు తీర్చలేవు, నీ బ్రతికెంత, నీకున్న ఆదాయం ఏది, నీకు వచ్చేది ఎంత, నువ్వు తీర్చవలసింది, ఇంతమందికి ఎలా వడ్డీలు కడతావు, ఎలా తీరుస్తావు, నువ్వు చచ్చిపోతే మంచిది, నువ్వు పారిపోతే మంచిదని ఒక పిరికి ఆత్మగా నిన్ను బెదిరిస్తున్నాడేమో. ఈరోజు వాగ్దానం ఏంటంటే, బెదిరించువాడు నీకు లేకుండా పోతాడు. అంటే నీ శరీరంలో పరిశుద్ధాత్మ శక్తి వచ్చి నిన్ను స్వస్థపరుస్తుంది. ఆమేన్. ఫైనాన్షియల్గా అప్పుల నుండి విడుదల 100% కలుగుతుంది. నేను మరలా మీ నోటంపుడు అతి తొందరలోనే వినబోతున్నాను. దేవుడు మా అప్పులు తీర్చాడు, ఇంత ధనం ఇచ్చాడు, ఇంతగా ఆశీర్వదించాడని నీవు 100% నీ నోటితో చెప్పగలుగుతావు. ఒంటి నిండా నీ బంగారంతోనే చెబుతావు. భయపడకండి, మీరందరూ దీవెనగానే ఉంటారు. తాకట్టులో ఉన్నాయి వదిలించబడతాయి, అవి వదలరావు, ఇంకా అది విడిపించడానికి ఉండదు. వారు బ్యాంకులో పాడేశారు దాన్ని, లేకపోతే దానిని అమ్మేయటానికి పేపర్కి ఇచ్చారని అంటారేమో. ఎవరు ఎన్ని చేసినా ఇక నిన్ను ఎవడు బెదిరించువాడు ఉన్నాడు. నీ బిడ్డలాగా అయిపోయిందని బెదిరించు, నీ బిడ్డ అలాగా ఉంది, నీ కొడుకు అలాగున్నాడు, నీ కోడలలాగా అయ్యో అయ్యో అని. అసలు మనసు నెమ్మదిగా ఒక్కరోజున బ్రతికారా మీరు సవాలుగా తీసుకోండి. ఈ రోజు నుండి మీ ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. భయపడకండి, మీ ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. ఎందుకు చెప్తాను తెలుసా మీకు? నేను ప్రార్థిస్తున్నాను మీ అందరి కొరకు. నా ప్రార్థన మీకు కనపడకపోవచ్చు. ఇందాక ఒక ఆమె ఏం చెప్పింది, దైవజనుడు కలలో కనపడ్డాడు, కలలో కనపడి అమ్మా దేవుడు గర్భఫలం ఇస్తాడు, నేను ప్రార్థిస్తున్నానని ప్రార్థన చేయటం పరిశుద్ధాత్ముడు చూపించాడు. అప్పుడు ఆ బిడ్డ చూడండి, ఆ బిడ్డ చూద్దాం మళ్ళా. అప్పుడు ఆమె నమ్మింది, తన భర్తకి చెప్పింది, దేవుడు ఆ నెలలోనే కృప చూపించాడు. అంటే దైవజనుడు ప్రార్థన మీ అందరి గృహాలకు వస్తుంది. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు ఆలకిస్తున్నాడు, మీ మీద దయా కిరీటము కృపా ఆశీర్వాదము కోటగా కట్టబడబోతా ఉంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పెరుగులో చల్లకాం పెట్టి కొడతా ఉంటే వెన్నంతా పక్కకు వస్తూ ఉంటుంది. అలాగనే నీ కోసం ఒక సేవకుడు ప్రార్థిస్తున్నాడు, దివారాత్రుల్లో ప్రకటిస్తున్నాడు ఆశీర్వాదం. వెన్నలాగా ఆశీర్వాదం నీకు వస్తుంది, అది నీదే. ఏంటి ఆశీర్వాదం అంటే, బెదిరించువాడు లేకుండా పోతాడంతే. ఎవరు కూడా నిన్ను అనడానికి సరిపోరు. ఇంతవరకు అన్నారు, పడ్డావు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆశీర్వాదం ఏంటంటే, నీలో తెలియని ధైర్యం బయటకు వస్తుంది. మనకు ధైర్యం ఉందనుకోండి, ఎలా నడుస్తాం, చెస్ట్ పైకెత్తి నడుస్తాం. బెదిరించి వాడున్నాడు అనుకోండి, చెస్ట్ కిందకి వెళ్ళిపోద్ది, మనం కింద వంగిపోతాం. తెలియకుండా 80 సంవత్సరాల దాటికి వచ్చే గూను ఈ జబ్బు అప్పుడు వచ్చేస్తుంది. 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి వస్తుంది. భయం, ఎక్కడున్నారు, ఎవరిని అప్పులో చూస్తున్నారేమో, నేను ఇలాగ వెళ్ళినట్టు ఆడు చెప్పేస్తాడేమో, భయం భయం. నా ప్రియ సహోదరులరా, ఓపెన్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బెదిరించువాడు నీకున్నాడు, నిన్ను చంపేస్తాను, నువ్వు చచ్చిపోతావు, నీ అంతు చూస్తాను, నిన్ను కోర్టుకు లాగుతాను, అక్కడికి లాగుతాను, ఎక్కడ లాగుతానని ఎన్ని కోతలు వినపడుతున్నా కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, ఆయన న్యాయము జరిగించుచున్నాడు. యేసు నీ మీద నీవు ఆనుకున్నావు గనుక పూర్ణ శాంతి దేవుడు ఇస్తాడు. ఎస్, ఒక మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే కృప.
ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనంలో అందరు చెప్పండి, భయపడకుము. అందరూ చెప్పాలి, భయం. భయం. చాలామంది నిద్రపోతున్నారు కానీ భయం, కూర వండుతూ భయం, ఏమో ఎవరు వస్తారో ఏంటో. తింటావు, ప్రయాణం చేస్తావు, బస్సులో కూర్చుంటావు, ప్రయాణం ఆటోలో కూర్చున్నప్పుడు కూడా మొహం మక్కెట్టుకుని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటావు. ఇదన్నీ దేవుడు చూశాడు. యాకోబు, ఓ ఇశ్రాయేలు, భయపడకు. ఆమేన్. ఏమంటున్నాడు? భయపడకు, విస్మయం అందుకు, దూరమున నుండి నిన్ను చెరలోనికి పోయిన. ఫస్ట్ ఏంటంటే దేవునికి దూరమైన స్థితి అయినా కానీ దేవుడు నీకు దగ్గరగానే ఉన్నాడు. తెలుసో తెలియకో తప్పిదాలు పాపాలు చేసి దూరం అయిపోయిన నిన్ను మరలా ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ఈ సంతానము భయపడకు, రా, నేను నిన్ను చూస్తున్నాను. చెరలోనికి. రెండోది, నీ పాపం వలన, మీ అవిధేయత వలన చెదిరిపోయిన నీ సంతానము చెల్లా చెదిరైపోయింది. కుటుంబం అంతా ఇంకేముంది, బిడ్డ జీవితం ఎలాగైపోయింది, కొడుకు జీవితం ఎలాగైపోయింది, కట్టుకున్నవాడు ఎలాగున్నాడు, భార్య ఎలాగైపోయింది, ఉద్యోగ పరిస్థితి ఎలాగైపోయింది, అన్నీ వస్తున్నా ఒక్క రూపాయి తినడానికి లేదని ఏడుస్తున్నావు. చెదిరిపోయిన నీ కుటుంబానికి ఈ సంతానము ఎస్, నీ సంతానము వారిని రక్షించుచున్నాను. మొట్టమొదట కృప, భయపడొద్దన్నాడు. దేన్ని ఏం చేస్తున్నాడంటే చెదిరిపోయిన నీ కుటుంబాన్ని ఒక్కటిగా కట్టబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇంటిలో ఒక బలమైనటువంటి కన్స్ట్రక్షన్ మొదలవుతుంది, గొప్ప నిర్మాణము ప్రారంభమవుతుంది. దేవుడు దీవెనలతో 100% కడతాడు. గృహాన్నిచ్చి, పొలమిచ్చి, బిడ్డలనిచ్చి, అన్నీ ఇచ్చి, రక్షణ భాగ్యము, పరిశుద్ధ జీవితం ఇచ్చి, అనేక మంది ఎదుట బలమైన దీపస్తంభముగా దేవుడు ఉంచబోతా ఉన్నాడు. నేను ప్రకటిస్తున్నప్పుడు నేను మీ మధ్య కొంతకాలం ఉంటాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇలా చేస్తున్నాడు ఒక వాగ్దానం ద్వారా నన్ను పంపి. మళ్ళీ మీరు ఇలా ప్రకటించేవాడు ఉండడు. ప్రకటించబడినప్పుడు దానిని మీరు పొందుకోవాలి. ఏం చేయాలి? దాన్ని మీరు దైవజనుడి ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు, ఇది నాకే, ఇది నాకే అని ఎలాగా పొందుకోవాలో తెలుసా? అంటే ఆసక్తిగా నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని పడతాం కదా. ఆ పులిహార పొట్లం కంటే, ఆ పాత బట్టల స్థితి కంటే, పరలోకము నుండి దేవుడు చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కడుతున్నానంటే మీరు ఎలుగెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని పొందుకోవాలి. ఆత్మదేవుడు మిమ్మల్ని దీవించును గాక. బిడ్డ జీవితము, కుమారుడి జీవితము, భర్త చెదిరిపోయి తాగుబోతుగా మారినవాడు, వ్యభిచారిగా మారినవాడు, అందరిలో మార్పు దేవుడిచ్చి మరలా నీ కుటుంబాన్ని దీవెనతో కడుతున్నాడు. భయపడకండి. మొదట మీరు కట్టబడతారు. ఎలా కట్టబడతారంటే ఐశ్వర్యంతో కట్టబడతారు, ఆరోగ్యంతో కట్టబడతారు, ఆనందంతో కట్టబడతారు. వదిలిపెట్టి అల్లుడు కూడా కోపగించినోడు మళ్ళీ వస్తాడు. కోడలు వస్తుంది, పెట్టి సర్దుకుని వెళ్ళిపోయిన కోడలు 4 బిందులు మిఠాయి పట్టుకుని వస్తుంది. ఎందుకంటే ఆయన మరలా తిరిగి సమకూరుస్తాడు. మనం ఎప్పుడు కూడా మనం ఏంటో మన రాత ద్వారా తెలుస్తుంది, మన బ్రతుకేంటో మన నడక ద్వారా తెలుస్తుంది, మనం కట్టుకునే వస్త్రాలను బట్టి మన ప్రవర్తన తెలిసిపోతుంది. మీకు ఎప్పుడు కూడా ఎవరో ఏదో చెప్పనవసరం లేదు. నీ హృదయము దేవుని ఆత్మతో నింపబడినప్పుడు నీ నడవడిక అంత ఆత్మ సంబంధంగానే ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మీరు ఏ విషయంలో భయపడకండి. మీ అందరి పక్షముగా నేనున్నా ప్రార్థించటాను. ఉన్నాను కదా, మరి ఎందుకు భయపడతారు? ఆయన ఉన్నాడు కదా. నిన్ను, నీ కుటుంబాన్ని దైవం ఆవరించి ఉన్నాడు. ఇన్నాళ్ళు పరీక్ష చేసాడు, అయిపోయింది. మీ ఇల్లు కట్టబడుతుంది, నీ కుటుంబము కట్టబడుతుంది, నీ బిడ్డ జీవితం కట్టబడుతుంది, చెదిరిపోయినవన్నీ సమకూర్చబడతాయి. తర్వాత ఆశీర్వాదము. మొదటి ఆశీర్వాదం భయపడొద్దన్నాడు. రెండవది నిన్నును, నీ సంతానపు వారిని, నీ సంతతిని
రక్షించుచున్నాను. బెదిరించువాడు తర్వాత మూడవది బెదిరించువాడు లేకుండా. చెప్పాలి ఏంటి? బెదిరించువాడు లేకుండా. యాకోబు సంతతి తిరిగి వచ్చి. చూడండి, ఇక బెదిరించువాడు ఉండడు. ఒక దురాత్మ, దుష్టశక్తి అనేక రకాలుగా నిన్ను బెదిరిస్తుంది. మీరు చెప్తున్నాను మీకు, మీరు నేను సమస్తం మీద ఏలుబడి చేసేలాగా దేవుడు ఆశీర్వదించాడు. మనం ఎవరికో భయపడిన అవసరం లేదు. ఏ మనుషుడికి తల వంచొద్దు, ఏ మనిషికి భయపడద్దు. ఎంత పెద్ద సమస్య అయినా కానీ నీవు దానికి తల వంచడానికి లేదు. నీవు రాజబిడ్డవి, నువ్వు యేసు కుమార్తెవి, యేసయ్య కుమారుడు. ఆయన సమస్త మీద నీకు అధికారం ఇచ్చాడు. ఎందుకు భయపడుతున్నావు? ధైర్యముగా ఉండు. ప్రతి ఘనమైన కార్యము దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. నమ్మిన వారందరూ రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువు భయపడకండి. బెదిరించువాడు లేకుండా. బెదురు బెదురు బెదురు. భయపడొద్దంటే భయపోతుంది అంటే పోతుంది. నీలో భయం వల్లే నీ గుండె నీరసపడిపోయింది. నీ భయం వల్లే కొత్తగా షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చింది, కాళ్ళు ఉబ్బిపోతున్నాయి, చేతులు ఉబ్బిపోతున్నాయి, ఏడుస్తున్నావు కదా, ముఖం ఉబ్బిపోయిందండి, ఇలాగ అయిపోయిందండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంత వైద్యం చేసినా మెడిసిన్ కూడా పనిచేయట్లేదు ఈ రోజుల్లో ఎవరికైనా. ఎందుకు అనుకుంటున్నారు? మెడిసిన్ వల్ల తగ్గదు, ధైర్యం వల్ల తగ్గుతుంది. ఆమెన్. నీవు ఎప్పుడైతే గుండె నిండా ధైర్యంగా ఉంటావో నీ రోగము బూడిదలకు రాలిపోతుంది. అంత నీవు ఈరోజు ధైర్యముగా ఉండు. నీ భయము ఎలా వెళ్తుందో తెలుసా? నీ యూరిన్లోంచి పోతుంది, మోషన్లోంచి పోతుంది, ఉమ్ములోంచి పోతుంది, దగ్గులోంచి పోతుంది, చెమట్లోంచి పోతుంది. నీ శరీరం అంతా కూడా దైవిక స్వస్థత యేసు రక్తముతో కడగబడుతుంది. భయపడకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి హల్లెలూయా చెప్పండి, ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. నేను పడనన్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత దరిద్ర పరిస్థితి నా ముందున్నా నేను భయపడనన్న వారు గట్టిగా చెప్పండి పెట్టండి. ఎందుకంటే ఇశ్రాయేలు భయపడకు, ఓయ్ భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానన్నాడు. ఎంత దగ్గర వారు నిన్ను భయపెట్టిన అవమానం నీకు రాదు, అన్యాయం జరగదు, న్యాయం జరుగుతుంది. బెదిరి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా నువ్వేం చేయలేవు. అంతకంటే నువ్వు ధైర్యంగా నిలబడు. ఎంత పెద్ద సమస్య ఉన్నా. సమస్య ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలి చెప్పనా? సమస్య బాగా ఎక్కువైపోతే మీరు ఏం చేస్తారు చెప్పాలి? తల కబ్బు నూనె పెట్టేసుకుని ముందేమొస్తుందంటే తలపోటు వచ్చేస్తుంది. సమస్య ఎక్కువైనప్పుడు ఈరోజు నువ్వేం చేయాలి తెలుసా? పెళ్ళికి వెళ్తున్నట్టు రెడీ అయిపోవాలి, చక్కగా హెడ్ బాత్ చేసుకోవాలి, ఎప్పుడు కట్టని పట్టు చీర కట్టుకోవాలి. అప్పులో వచ్చేటప్పటికి నువ్వు తలుక్కుమనాలి. ఏంటిది, ఏంటి ఇలాగైపోయింది? అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు, ఏమైంది? నీవు అవసరమైతే ఇంకో 2-3 ముల్తాని మట్టిలో మట్టో బుట్టో క్రీమో రాసుకోవాలి. అన్నీ పెట్టుకోండి, పాపిడి బొట్టు పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, ఇలాగ పెట్టుకోండి, మూతికి ముక్కుకి పెదవులకు కూడా పెట్టుకోండి, ఎన్నెన్న పెట్టుకోండి. నీకు అప్పిచ్చిన వాడు చూసినప్పుడు భయపడిపోవాలి. వాళ్ళు అంటారు, ఏంటి నీకు సిగ్గులేదా అని తిట్టడానికి వచ్చిన మనిషి నువ్వు అందంగా తయారైతే ఏదో వచ్చేసి ఉంటుంది వీళ్ళకి. అసలు మీకు అర్థం అవ్వట్లేదు. మీకు మనము ధైర్యంగా ఉంటే అన్ని కొట్టుకుపోతాయి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకవేళ నిన్ను ఏదైనా అందామని వచ్చారనుకో, నువ్వు సీరియస్గా మాట్లాడాలి. నువ్వు ఏం పెద్ద అతిథి మర్యాదలు చేయక్కర్లేదు దప్పులకి. నీ స్టాండర్డ్లో నువ్వు ఉండు. ఎందుకంటే నువ్వు వాగ్దానం ఉన్న మనిషివి, నువ్వు దేవుని శక్తి కలిగిన మనిషివి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఇస్తాను తొందరగా, వాగ్దానం ఉంది. ఏంటి రెడీ అయిపోయారు ఈ మధ్య, ఏంటి మధ్య మారిపోయారు, మీ మిస్సెస్ మారిపోయింది, మీరు మారిపోయారు, ఎక్కువ పౌడర్ వేసేసుకుంటున్నారు ఏంటంటే చెప్పాలి. మీరు
వాగ్దానము ఇర్మియా 30:10 వచ్చింది. మామూలు వాగ్దానం కాదది. ఆ వాగ్దానంతో నీ సమస్య ఎంత? రోగంతో చెప్పాలి, ఈ రోగము నా వాగ్దానంతో పోలిస్తే ఎంతిది? ఆయన నా పక్షముగా ఉన్నాడు, భయపడకు, చెదిరిపోయిన వాడిని రక్షిస్తానన్నాడు ఆయన. ముఖ్యంగా నా ఇంటిని ఆయన రక్షిస్తున్నా. హల్లెలూయా చెప్పండి. బబులోను దేశం, ఇరాన్, ఆ రాజుగారు అక్కడ ప్రతిమ నిలబెట్టాడు. దానికి దండం పెట్టకపోతే ఎవడైనా చంపేస్తానన్నాడు, అగ్నిగుండంలో వేసేస్తాన్నాడు. అందరూ పెట్టారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురు పెట్టలేదు. పెట్టకపోతే వారి దగ్గర సైనికులు వెళ్ళారు. రే, మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తాడు, మీరు దండం పెట్టండి రా అన్నాడు. మేము పెట్టమన్నారు. అంటే మేము జీవం కలిగిన వానికి దండం పెడతాం, కానీ జీవం లేనట్లు మేము దండం పెట్టమన్నారు. మరి కాలిపోతారన్నారు. అగ్నిగుండం ఎక్కువైపోతుంది, మిమ్మల్ని కాల్ చేస్తాడు రాజు. మమ్మల్ని కాల్ చేసినా పర్వాలేదు, కానీ మేము అలా చేయం. ఎంత డేర్ అండి అది! అలా విశ్వాసం ఏంటంటే ఆయన చూసుకుంటాడు. ఎవరు? అగ్నిగుండంలో కూడా ఆయన చూసుకుంటాడు. తీసుకెళ్ళిపోయారా, వీళ్ళందరూ వేసేయండి అన్నాడు. ఆ ముగ్గురిని చేతులు పట్టుకుని అగ్నిగుండంలో వేసేస్తే, అగ్నిగుండంలో ఒక ఆయన రెడీగా ఉన్నాడు, 4వ వాడు అక్కడ ఉన్నాడు. అందులో వీళ్ళు ముగ్గురు ప్లస్ ఆయనే దైవ కుమారుడు. వీరికి బాగా గమనించండి, వ్యాఖ్యాన చరిత్ర ఏం రాశాడంటే, వీళ్ళు ముగ్గురిని వేస్తే ఆ వేసినోళ్ళకి వేడి తగిలేసింది. ఈ ముగ్గురికి ఓవర్ కూలింగ్ అయిపోయింది. అగ్నిగుండంలో వేడి తీసి కూలింగ్ పెట్టాడు దేవుడు. ఏంటి తెలుసా మీకు? పాలలో వెన్న మీరు ఎలా తీస్తారో దేవుడు అగ్నిలో వేడిని తీసేసాడు. అప్పుడు వాళ్ళకి మంచి చల్లగా ఉంది, లోపల అగ్గిలాగే కనబడుతుంది కానీ ఎర్రగా, లోపల మంచి చల్లగా ఉంది. ఆ ఇసుక ఎడారిలో జరిగిన మీటింగ్ అది. చూడండి, ఎడారిలో వేడెక్కువ ఉంది, అగ్నిగుండంలో చల్లగా ఉంది. వాళ్ళకి వీళ్ళందరూ కూడా చక్కగా తిరుగుతున్నారు. రాజుగారు చూస్తున్నాడు, ఏంటి వాళ్ళందరూ కనబడుతుంది. రే, మనం ఎంతమందిని వేసాం అందులో? ముగ్గురిని. అది ఆయన కొబ్బరి చిక్కంలో వేసాడు. ఎందులో వేసాడు? అగ్నిగుండంలో వేసాడు. మరి వాళ్ళు కాలిపోలేదేంటి? ఎంతమందిని వేసాం? మనం ముగ్గురిని వేసాం అంటున్నాడు మంత్రి. రాజుగారు అంటున్నాడు, లేదు లేదు, ఎంతమంది ఉన్నారు అందులో? 4 కనబడుతున్నారు అందులో, ఇంకొకరిని ఎవరిని వేసిర్రా? లేదు రాజా, మేము ముగ్గురు వేసాం, సంతకాలు ఇట్టాను, ఇగో అగ్రిమెంట్ ఇదిగో. లేదు లేదు, 4వ వాడు. మరి 4వ అతను ఎలా ఉన్నాడు చూడండి, ఎవరి తలకాయ, ఏ వీధోడు, ఎక్కడోడు అంటే 4వ వాని రూపము, దేవతా పోలిన రూపము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను సిగ్గుపడనియ్యడు. అగ్నిగుండంలోకి వెళ్ళిపోయినా భయపడద్దు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు, ఆయన నీ చెయ్యి విడివడంతే. ఎదిరించేవాడు లేక ఇక నిన్ను భయపెట్టేవాడు దరిద్రుడు ఉండడు. ఇంకా తర్వాత నెమ్మలిస్తావు, ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. అట్టి దీవెన దేవుడు మీ అందరికి దయచేయునుగా. అందరు తలలు వంచండి, కండ్లు మూసుకొని. ఎక్కడున్నవారు అక్కడే తలలు వంచండి. ప్రభువా, అందరూ మోకరించండి. మోకరించకపోతే అలాగే కూర్చుని 2 చేతులు పైకెత్తి, దేవా నా చేయి పట్టుకోవా, ఇక నేను బెదరను. ఏ రోగానికి, ఏ అప్పుకి, ఏ దానికి భయపడను. నేనెందుకు భయపడాలి? నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకుంటావు కదా. నన్ను క్షమించు. నేను విశ్వాసములో అటు ఇటు అయిపోయినేమో. ఈరోజు నాతో నీ సేవకుడితో మాట్లాడావు. బెదిరించువాడు ఉండడు, భయపడకు, సమకూర్చబడతావు. చెదిరిపోయిన నీ బిడ్డలు మనస్సు సెట్ అవుతుంది, కుటుంబం సెట్ అవుతుంది. మరలా ఒక తాటి మీదకి వస్తుంది, ఒక దారిలో ప్రయాణము. నీ వ్యాపారము చెదిరిపోయిందని ఏడుస్తున్నావు కదా, మరలా నిలబడుతుంది. మరలా నీ కుటుంబం కట్టబడుతుంది. నీ భర్త మనసు మారుతుంది, బిడ్డలలో మార్పు వస్తుంది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. వదిలేసాడని అనుకున్నావా? నన్ను వదిలేసినట్టున్నాడు దేవుడు.
నన్ను వదిలేసాడు, నిజమే వదిలేసాడు అనుకున్నావు కదా, దూరమున నుండి నిన్ను పట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నీ పిల్లలకి గొప్ప కార్యము చేయబోతున్నాడు ఆయన. ఏడవకు, పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా ఉన్నాడు. జయము కలిగిన కార్యము నువ్వు అనుభవిస్తావు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. బెదిరించువాడు లేకుండా పోతాడు. నిమ్మలిస్తావు, ప్రాణము నెమ్మదవుతుంది. అందరూ నమస్కరించండి, కళ్ళు మూసుకురండి. నిన్నే పూజింతును, నిన్నే ఏడవకు. నా బ్రతికిలా అయిపోయింది ఏంటి? ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తున్నావు కదా. నా జీవితం ఇలాగ అయిపోతుంది అనుకోలేదు. మాకెవరు లేరు, నాకెవరున్నారు, నాకెవరున్నారని ఏడుస్తున్నావా? నీకు బలమైన వాడున్నాడు. బలమైన ఆశ్రయ దుర్గము నీకుంది. ఆయనతో ఎవరు సాటి రారు. అలాంటి బంధువు నీకున్నాడు, అలాంటి స్నేహితుడున్నాడు, అలాంటి రక్షకుడైన ఆయన పేరు నజరేయుడైన యేసు, సిలువ వేయబడిన యేసు, సమాధిని లేచిన యేసు నీతో ఉండి జరిగిస్తాడు.